సుదీక్ష కోనంకి కేసు షాకింగ్ ట్విస్ట్. తమ కుమార్తె చనిపోయిందని ప్రకటించమంటూ తల్లిదండ్రుల అభ్యర్థన. భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోనంకి అదృశ్యం కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె మిస్ అయి 12 రోజులు కావస్తుండగా పోలీసులు మాత్రం ఇంకా ఆమె కోసం గాలిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా సుదీక్ష తల్లిదండ్రులు ఈ ఘటనపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా తమ కుమార్తె చనిపోయిందని ప్రకటించాలని డొమినికన్ అధికారులను కోరినట్లు అక్కడ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ముందు నుంచి తమ కూతురు కిడ్నాప్ అయిందేమోనని అనుమానం వ్యక్తం చేసిన వీళ్ళే ఈ కామెంట్లు చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. థ్యాంక్ యూ హైడ్రా. 2 కాలనీల మధ్య గోడ కూల్చివేత తగ్గిన 3 కిలోమీటర్ల దూరం. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్లో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యకు హైడ్రా కొద్ది రోజుల్లోనే పరిష్కారం చూపింది. 2 కాలనీల మధ్య అడ్డగోడ ఉండగా దాన్ని తొలగించింది. దీంతో ఆయా కాలనీ వాసులకు 3 కిలోమీటర్ల దూరం తగ్గినట్లయింది. హైడ్రా తీసుకున్న చొరవ పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే సమస్య పరిష్కారం దొరికిందని హైడ్రాకు కృతజ్ఞతలు చెప్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేటీఆర్ ఫుల్ సపోర్ట్. ఆ విషయంలోనే ఇంట్రెస్టింగ్ పోస్ట్. తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. నిన్న మార్చి 17న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలవడం ఆసక్తికర పరిణామం. అయితే నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ఫుల్ సపోర్ట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తాజాగా హైడ్రా తీరుపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వానికి హైడ్రా చెడ్డ పేరు తెస్తుందన్నారు అనిరుద్ రెడ్డి. ఓ వైపు హైడ్రా పేరుతో నోటీసులు ఇస్తున్నారని, మరోవైపు లావాదేవీలు నడిపిస్తున్నారని, కానీ అక్రమ కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని అసెంబ్లీ లాబీలో అనిరుద్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారగా వాటిని ఎవరూ ఖండించకపోవడం గమనార్హం. అయితే అనిరుద్ రెడ్డి కామెంట్లకు కేటీఆర్ మద్దతిచ్చారు. 2 లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసాపై మండలిలో మంత్రి తుమ్మల కీలక ప్రకటన. 2 లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసన మండలిలో కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతులకు 20.616 కోట్ల రైతు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. ఇక రైతు భరోసా పంట పెట్టుబడి సాయం 12,000కు పెంచడంతో పాటు 52.09 లక్షల మంది రైతులకు 4.166.21 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. మిగిలిన రైతులు కూడా రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. రగ్గులో చుట్టి కల్వర్ట్ కింద పడేశారు. అనుమానం వచ్చి ఏమిటని వెళ్లి చూడగా ఏపీ అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం హైవేపై మంగళవారం ఉదయం ఒక్కసారిగా అలజడి మొదలైంది. హైవే కల్వర్టర్ కింద ఓ బెడ్షీట్ చుట్టి ఉంది. చుట్టూ కుక్కలు ఉన్నాయి. ఈగలు కూడా తిష్ట వేశాయి. ఏం అర్థం కావడం లేదు. రగ్గు మూటలా కట్టి ఉండటం చూసి అనుమానం వచ్చింది. దీంతో ఏంటి చూద్దామని స్థానికులు అక్కడికి వెళ్లారు. దగ్గరకు వెళ్లి చూసేసరికి దెబ్బకి షాక్ అయ్యారు. బెడ్షీట్లో ఉన్నది మృతదేహంగా గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అది మహిళకు చెందిన సగం మృతదేహంగా పోలీసులు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేసి ఆపై ఆమె సగం శరీర భాగాలు తీసుకువచ్చి పడేసినట్లు గుర్తించారు. మృతదేహంలో నడుము నుంచి కాళ్ళ వరకు భాగాలు ఉన్నాయి. దీంతో పాటు ఓ చెయ్యి ఉంది. రగ్గు లాంటి బెడ్షీట్లో సగం మృతదేహాన్ని చుట్టి తీసుకువచ్చి పడేశారు గుర్తు తెలియని దుండగులు. సమాచారం అందుకున్న అనకాపల్లి డీఎస్పీ శ్రావణి ఘటనా స్థలాన్ని పరిశీలించి పలు వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. గుర్తు తెలియని ఆ మహిళ ఎవరై ఉంటుంది, ఎవరు హత్య చేసి ఉంటారు
అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మిస్సింగ్ మహిళ వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. సమయం ఇవ్వండి, ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ. ఎందుకో తెలుసా? పెద్దన్నను కలిసేందుకు 33వసారి హస్తనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అఖిల పక్షంతో వస్తున్నాం, సమయం ఇవ్వాలని ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ సోమవారం లేఖ రాశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మద్దతు కోరారు. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో 2 బిల్లుకు ఆమోదం ముద్ర పడింది. పార్లమెంట్ ఆమోదం పొందేలా కలిసికట్టుగా కృషి చేసేందుకు అఖిలపక్షం సిద్ధమయ్యాయి. సభలో చెప్పినట్టుగా రేవంత్ సర్కార్ పార్లమెంట్లో బీసీ బిల్లులు ఆమోదం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ ప్రతినిధులతో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు సమయం ఇవ్వాల్సిందిగా ప్రధానికి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లును శాసనసభ ఆమోదించిన విషయాలను ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి సమయం ఇవ్వాలని కోరారు. తెలంగాణలో ఇప్పుడు విద్యా సమస్యలు, ఉద్యోగాల్లో షెడ్యూల్ కులాలు, 15% షెడ్యూల్ తెగలు, 7% మైనార్టీలు, 4% బీసీలకు 23% రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణ నివేదిక ప్రకారం బీసీలు 56.36%. ఆ మేరకు రిజర్వేషన్ పెంపు ఆవశ్యకతను వివరిస్తూ కేంద్రం మద్దతు కోరనుంది. అఖిలపక్ష అపాయింట్మెంట్ కోరుతూ పెద్దన్నకు లేఖ వెళ్ళింది. ఇక పెద్దన్న కార్యాలయం నుంచి పిలిపే తరువాయి అఖిలపక్షం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలవనుంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్కు మరో లేఖ రాశారు. చర్లపల్లి టెర్మినల్ స్టేషన్ పేరును పొట్టి శ్రీరాములు చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్గా మార్చాలని కోరుతూ కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవికి సీఎం లేఖ రాశారు. తెలంగాణ యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టడంతో పొట్టి శ్రీరాములు పేరును చర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్కు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఇంటికి భద్రాద్రి సీతారాముల కళ్యాణం తలంబ్రాలు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలను కోరుకున్న భక్తులకు ఇళ్లకు చేర్చాలని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఎప్పటిలాగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కళ్యాణ తలంబ్రాలను హోమ్ డెలివరీ చేసే పవిత్ర కార్యక్రమానికి సంస్థ శ్రీకారం చుట్టింది. తలంబ్రాలు కావాల్సిన భక్తులు టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాలతో పాటు సంస్థ వెబ్సైట్లో ₹150 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలి. శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు సంస్థ హోమ్ డెలివరీ చేస్తుంది. హైదరాబాద్లోని బస్ భవన్లో సోమవారం భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ను టీజీఎస్ ఆర్టీసీ ఎండి విసి సజ్జానాయర్ ఆవిష్కరించి తలంబ్రాల బుకింగ్ను ప్రారంభించారు. భద్రాద్రిలో ఏప్రిల్ 6న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్ళలేని భక్తులు ఈ సేవలను వినియోగించుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ కోరుతుందని సంస్థ ఎండి విసి సజ్జానార్ అన్నారు. రాష్ట్రంలో అన్ని లాజిస్టిక్ కౌంటర్తో పాటు ఆన్లైన్ ద్వారా కూడా తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చని చెప్పారు. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని తెలిపారు. ఈ తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీజీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్ను సంప్రదించాలి. 04069440069 04069440000 సంప్రదించాలని సూచిస్తున్నారు. బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తే వదిలేది లేదన్న సజ్జనార్. బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్న కారణంగా యూట్యూబ్ స్టార్ హర్ష సాయిపై కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ పోలీసులు హర్ష సాయిపై కేసు నమోదు చేసినట్లు
తన ఎక్స్ ద్వారా ఎండి సజ్జనార్ వెల్లడించారు. హర్ష సాయి బెట్టింగ్ యాప్ల ద్వారా కోట్ల రూపాయలను సంపాదించినట్లు తెలుస్తుంది. ఆ డబ్బులు పేద ప్రజలకు పంచుతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో న్యూస్ ఛానల్కు తెలిపారు. ఈ వీడియోని పోస్ట్ చేసిన ఆర్టీసీ ఎండి సజ్జనార్ హర్ష సాయిపై మండిపడ్డాడు. యువత బెట్టింగ్ బారిన పడకుండా ఉండాలని సూచిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమాదకరమని, ఈ యాప్ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామర్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బెట్టింగ్స్ యాప్కు వ్యతిరేకంగా సే నోట్ బెట్టింగ్స్ యాప్ అని క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. ఎంతో మంది అమాయకులు బెట్టింగ్ భూతం వలలో చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. తాను ఎవరిపై వ్యక్తిగతంగా పోరాటం చేయడం లేదని ఎండి సజ్జనార్ తెలిపారు. బెట్టింగ్ యాప్తో ఎంతో మంది యువత జీవితంలో నాశనం చేసుకొని కోట్లల్లో సంపాదించి వీధుల్లో పంచుతూ సంఘ సేవ చేస్తున్నట్లు ఫోజులు కొడుతున్నారని సజ్జనార్ మండిపడ్డారు.